శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములో మీకు వందనములు. 2026 జూలై 18వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహాను 1:1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు లోకము సృజించబడక ముందే దేవుడు ఉన్నాడని, దేవుని నోట వాక్యమున్నదని, వాక్యము దేవుడు ఒక్కటేనని యోహాను స్పష్టంగా తెలియజేయుచూ ఉంటున్నాడు. వాక్యము అనగా దేవుని మాటలు, దేవుని వాక్కు, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు అని కూడా మనము గ్రహించాలి. కీర్తన 147:19 చూడగలిగితే, ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేసెను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇజ్రాయేలులకు తెలియజేసెను. దేవుడు యాకోబును, అతని సంతానమైన ఇజ్రాయేలులను ఎంతో ప్రేమించాడు. వారికి తన వాక్యమును తాను రూపొందించి తన వ్రేలితో లిఖించిన 10 ఆజ్ఞలు కూడా ఇవ్వడం మనము చూస్తూ ఉంటున్నాము. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యాకోబు యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే, యాకోబు ఒక మోసగాడుగా కనబడడం మనము చూడగలం. మొదట తన అన్నయ్యన ఏశావును మోసగించి తన అన్నకు రావలసిన ఆశీర్వాదాలను తాను అందుకున్నాడు. తర్వాత తన మామను మోసగించి గొర్రెల సంపదను విస్తారంగా ఏర్పరుచుకున్నాడు. గమనించవలసిన విషయం, ఇశ్రాయేలును చూడగలిగినట్లయితే వారు కూడా దేవుని పట్ల విధేయులుగా జీవించారు. దేవుడు వారి కండ్ల ముందు అనేక అద్భుతమైన కార్యాలు జరిగించిన ఎప్పటికప్పుడు వారు మరచిపోయి దేవుని మీద వారు తిరుగుబాటు చేయడం కూడా జరగగలిగాది, సనగడము జరగగలిగాది. అయినను వారికి కూడా దేవుడు తన వాక్యాన్ని ఇవ్వగలిగాడు. మనం అర్థం చేసుకోవలసిన విషయం, మనము కూడా ఇజ్రాయేలుల వంటి వారమే. మన పట్ల మేలు జరిగినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాము, దేవుని పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తాము. దేవుడే మా మొర ఆలకించాడు, ఈ కార్యములు మా పట్ల నెరవేర్చాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, గనుక మాకు భయము లేదు అంటూ 10 మందికి సాక్ష్యాన్ని చెబుతూ ఉంటాము. కొంతకాలము గడిచిన తర్వాత మరి ఒక కష్టం వస్తుంది. అంతకు ముందున్న విశ్వాసం చెదిరిపోతుంది. ఈ కష్టము నుండి బయటపడటానికి మాకు ఎవరు దిక్కు అంటూ ఒక్కొక్కసారి విలవలాడిపోతూ ఉంటాము. ఇజ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణము చేసినంత కాలము అలానే చేశారు వారు కూడా. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనలాంటి స్వభావం గలవారే అయినా యాకోబు ఇశ్రాయేలులకు తన వాక్యాన్ని తెలియజేసి దేవుడు మనకు కూడా వాక్యాన్ని అందిస్తూ ఉంటున్నాడు. మన పట్ల కూడా దేవుడు తన కృపను చూపుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మనము దేవుని శక్తి దేవుని వాక్యములో ఉంది. దేవుని వాక్కు చేతనే సృష్టంతా ఏర్పాటు చేయబడింది. దేవుని వాక్కు చేతనే జగత్తుకు పునాది వేయబడి ఉంటున్నది. ఇది మనము తెలిసినటువంటి విషయమే. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది శక్తివంతమైంది. కాబట్టి ఆ వాక్యాన్ని ఎప్పుడు కానీ జ్ఞాపకానికి తెచ్చుకుని మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనము జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. మన సొంత జ్ఞానం, మన వాక్చాతుర్యం ఏవి కానీ పనికిరావు. ఎప్పుడు కానీ జీవితంలో దేవుని యొక్క వాక్యం మీద మనం ఆధారపడుతూ మనము ముందుకు సాగిపోవాలి. కీర్తన 33:6-9 మనము చూడగలిగినట్లయితే, ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఆయన మాట సెలవీయగా ఆ మాట ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము నెరవేరెను అని వాక్యంలో చూడగలం మనం. నిజమే, దేవుని యొక్క
వాక్కుకున్నటువంటి శక్తి ఎంత గొప్పదో మనము అర్థం చేసుకోవాలి. ఈ కడవరి రోజుల్లో దేవుని బిడలగా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని బోధించాలి. వాక్యం మీదనే మనము ఆధారపడుతూ మనము బ్రతకాలి. అప్పుడే మన జీవితం ఆశీర్వాదకరంగా ముందుకు సాగుతుంది. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, మీరు మాకు అందించిన మీ సజీవమైన వాక్యం మీద మేము ఆధారపడి జీవించటానికి కృపను మీరు చూపెట్టండి. మీ వాక్యములో శక్తి ఉంది. మీ వాక్కు ద్వారానే మా కంటి కనుచూపు మేర కనిపించే ఈ విశ్వమంతా నా తండ్రి ఉంది. దేవా, అదే వాక్కు మీద మేము ఆధారపడుతూ బ్రతుకుటను బట్టి అదే మాకు అన్ని విధములు కూడా తండ్రి సంరక్షణ కలిగిస్తుంది. కృపను చూపించి మమ్మల్ని బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.